మార్చి 18 నుంచి మనకి మూడం వచ్చింది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియో అండి. హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. ఇలాంటి చెడు కాలాన్ని మనము మూడం అంటాము. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతుంది. మార్చి 18 నుంచి 28 వరకు శుక్రమూఢం వచ్చింది. సుమారు 11 రోజుల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి. మూడం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. అసలు మూడం ఎందుకు వస్తుంది? మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మటుకు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మూడం 2 రకాలుగా ఉంటుంది మనకి. శుక్రమూఢమి అలాగే గురుమౌఢ్యమి. ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడిపోతుంది. మార్చి 18 నుంచి మార్చి 28 వరకు సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది. శుక్రమౌఢ్యమి అన్న శుక్రమూఢమి అన్న ఒకటేనండి. అలాగే జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురుమౌఢ్యమి మనకి ఏర్పడబోతుంది. ఈ మూడం సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు. ఈ మూడం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు కూడా జరగవచ్చు. ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మూడం తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడం సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాము. ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు. పెళ్లి చూపులు లాంటివి నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత సరిగా ఉండదు. గొడవలతోనే జీవితం సాగిపోతుంది. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడం సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు. ఈ మూడం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికలు రాసుకుంటూ ఉంటారు. కానీ ఈ మూడమి సమయంలో లగ్న పత్రిక జోలికి అసలు వెళ్ళకూడదు. కనీసం పెళ్లి మాటల గురించి కూడా ఇళ్ళంట్లో మాట్లాడుకోకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు లాంటివి కూడా ప్రారంభించకూడదు. పసిపిల్లలకు మొదటిసారి పుట్టు వెంట్రుకలను కూడా తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్తారు. నూతన వాహనాలు అసలు కొనకూడదు. ఈ మూడమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు. అద్దె ఇంట్లో ఉండేవారు ఈ మూడం రోజుల్లో వేరే ఇంటికి మారకూడదు. ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ మూడం రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చుకోకూడదు. అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు. ఉపనయనాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు కూడా నిర్వహించకూడదు. అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు కూడా చేసుకోకూడదు. చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ శుక్రమౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు అసలు జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మరి మూడం సమయంలో ఎలాంటి పనులు చేయాలి అంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకైతే చేసుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. మీ ఇంటికి ఏవైనా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలాగే భూములు కొనటం, భూములు అమ్మటం, అగ్రిమెంట్లు చేసుకోవటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. కొత్త బట్టలు కొనుగోలు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళవచ్చు. దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు. దైవ కార్యాలు నిర్వహించుకోవచ్చు. సీమంతం ఉత్సవాలు కూడా జరుపుకోవచ్చు. అలాగే నవగ్రహ శాంతులు, హోమాలు కూడా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూడం సమయాల్లో మాత్రం ప్రయాణాలు అనేవి చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే మటుకు అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. అసలు మూడం అంటే ఏమిటో తెలుసుకుందాము.
మూడం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్నే మూడం సమయం అని అంటూ ఉంటాము. అయితే మూడం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి మాత్రము శుభయోగాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. వీళ్ళకి వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు అయితే వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడం సమయం బాగా కలిసి వస్తుందండి. రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయి. బాగా సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి వీళ్ళకి. కర్కాటక రాశి వారికి కూడా అదృష్టకాలం అని చెప్పొచ్చండి. మూడం సమయం అయితే కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది వాళ్ళకి. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయి. మీ ఇంటి ఆదాయం అయితే బాగా వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశి వారు కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. లాస్ట్ వచ్చి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి కూడా చాలా అదృష్టకాలం అని చెప్పొచ్చు. మూడం సమయం అయితే పనులు అనుకున్నట్లుగా జరిగిపోతూ ఉంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.